నా ఫ్రెండ్ ఒకడు కొత్తు పరోటా విత్ చికెన్ కర్రీ అని ఒక ఐటెం చేశాడు నిన్న. ఈ ప్రాసెస్ మొత్తం చూస్తుంటే నాకేమనిపించిందంటే మన టేస్ట్ బాగా రావడం కోసం చాలా ఇంగ్రీడియంట్స్ వాడతాం. ప్రతీది కూడా అంటే కొలతలతో ఇట్లా ఇంత తీసుకోవాలి, అంత తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ యూట్యూబ్ ఫాలో అవుతాం కాబట్టి. కానీ ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే ఈ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత ఎంతసేపు ఎట్లా నిలబడతారా బాబు ఆడవాళ్ళందరూ వంట చేయడానికి అనిపిస్తది. అట్లాగే మనం ఇన్ని యాడ్ చేస్తాం కదా! మన అమ్మ వాళ్ళు ఇవేమి యాడ్ చేయరనమాట. ఓన్లీ కేవలం ఉప్పు, కారం, నూనె ఇవి ఉంటే చాలు. వాళ్ళు ఎంతో టేస్టీగా చేస్తారు. అది బై ఎక్స్‌పీరియన్స్ వస్తుందా? లేదంటే ప్రేమతో ఏమన్నా చేస్తారో తెలీదు గానీ, వాళ్ళు ఏ యాడ్ చేయకపోయినా చాలా అందంగా కనబడుతుంది. చాలా టేస్టీగా ఉంటది. మనం ఇక్కడ ఎంతసేపు ఎంత శ్రమ పడాలి, ఇన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసిన తర్వాతే ఆ టేస్ట్ వస్తది. దానికి మనం చాలా మురిసిపోతూ ఉంటాం. మొత్తానికి కొత్తు పరోటా, చికెన్ కర్రీ రెడీ.